దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రత్యేకంగా నాతోటి జత పని వారికి, దైవ సేవకులందరికీ కూడా అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినాన కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చినాము. నిన్నటి దినాన మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ప్రతిరోజు వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఉచితంగా వాగ్దానాలు వస్తున్నవి. అవి ప్రార్థించకపోయినా వస్తున్నవి, ప్రభుని అడగకపోయినా వస్తున్నవి. మరికొన్ని నెలకు వచ్చే వాగ్దానాలు ఉన్నవి. అంత మాత్రం కాకుండా సంవత్సరం ఒకటి కొనుక్కున్నటువంటి వాగ్దానాలు ఉన్నవి. కానీ దేవుడు సంఘమైన మనకు ఈ లోకములోని సకల మానవ జాతికి అమూల్యములైన వాగ్దానములు చేసి ఉన్నారు. అవి ఎలా ఉన్నవనగా, ప్రపంచాన్ని మొత్తం అమ్మిన మనం ఒక్క వాగ్దానములు కూడా పొందలేము. అంత శ్రేష్టమైనటువంటి వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అది ఏంటి అమూల్యమైన వాగ్దానము అని చూస్తే, ప్రభువైన యేసు క్రీస్తునందున్నటువంటి జీవమును గురించినటువంటి వాగ్దానము అని తెలుసుకున్నాం. అనగా తండ్రి జీవమైనటువంటి క్రీస్తును మనకు అనుగ్రహించారు. ఈరోజు ఆ క్రీస్తును మనం ప్రకటిస్తున్నాము, క్రీస్తును మనము ఆరాధిస్తున్నాము, క్రీస్తుకు మనము అన్ని చేస్తున్నాం. కానీ అన్ని చేసిన మనము ఆ జీవమైన క్రీస్తును మన హృదయములో, మన ఆత్మలో కలిగి లేకపోతే ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమే. ఎందుకనగా దేవుణ్ణి బట్టి మానవుడు వచ్చి ఉన్నాడు, సాతాను బట్టి పాపం ఈ లోకములోనికి ప్రవేశించింది. దాన్ని బట్టి మానవుడు ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా ఆత్మలో మరణించాడు. పాపం యొక్క అధికారం కిందకి మానవుడి ఆత్మ వెళ్ళిపోయింది. మేము చదువుకున్నాం, మనం పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపము చేయవాడు సాతాను సంబంధి అని చదువుకున్నాం. ఈ అపవాది వల్ల, పాపం వల్ల మానవునిలోనికి మరణం వచ్చేసింది. ఈ ప్రకారముగా పాప సంబంధిగా, మరణ సంబంధిగా, తర్వాత మరణానికి కన్నటువంటి మానవుడు చర్చకొచ్చి ప్రార్థించి ఉపవాసం ఉండి ఇహలోక సంబంధమైన, శారీర సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఎన్ని పొందినను వారి ఆత్మలో మరణముంది కనుక వారి ఆత్మను పాపాలు పట్టుకున్నవి కనుక చివరికి వారిని పాతాళం పట్టుకుంటది అని మనము యోబు గ్రంథంలో చదువుకున్నాం. ఎవరి మనసునైతే, ఎవరి ఆత్మనైతే పాపాలు పట్టుకున్నవో వారు మరణించిన మరుక్షణము వారి దేహం అన్నైపోతుంది, వారి ఆత్మ మండుచున్న అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ లోకములో ఏ గవర్నమెంట్ ఇవ్వని, ఏ రాజకీయ పార్టీ ఇవ్వని ఒక మంచి వాగ్దానం ఉంది. అది తండ్రి మాత్రం ఇచ్చే వాగ్దానము, అది జీవము అనే వాగ్దానము. వాక్యం సెలవిస్తా ఉంది, అనేక ప్రజలు నా యొద్దకు వస్తున్నారు, కానీ చదువుకున్న యోహాను సువార్తలో మనం జీవము, తమకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రావట్లేదు అనగా తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదములు, దీవెనలు పొందడానికి నా యొద్దకు వస్తున్నారు, కానీ జీవాన్ని పొందడానికి మీరు నాకు రావట్లేదు అని ప్రభు చెప్తున్నారు. గొర్రెలకు జీవమును, సమృద్ధి జీవమును ఇచ్చుటకు నేను వచ్చి తిని అని ప్రభు సాక్ష్యం ఇచ్చారు. అంత మాత్రం కాకుండా మొదటిగా జీవాన్ని పొందాలి, రెండవది సమృద్ధి జీవాన్ని పొందాలి, ఆ తర్వాత నిత్య జీవాన్ని పొందాలి. హల్లెలూయా. ఈ పొందడానికి ఉన్న విశ్వాసం, ఇది పొందడానికి ఉన్న ప్రార్థనా జీవితం ఈరోజు చాలా మందికి నష్టమైపోయింది. ఇంకా మనం చదువుకున్నాము, చాలా మంది పెళ్లికి వెళ్ళడం, మీటింగ్కి వెళ్ళేటప్పుడు సెంటు కొట్టుకుంటారు. నువ్వు పైకి ఎంత సెంటు కొట్టుకున్నా నీ బ్రతుకంత దేవునికి ఒక దుర్వాసనగా ఉంది.
కారణం వాక్యం చెప్తా ఉంది, యెహోవా యందైన భయము వారికి సువాసన. హల్లెలూయా. సో కాబట్టి ఎవరి జీవితంలో దేవుని భయం ఉంటుందో వారు తల్లి ఉన్నా తల్లి లేకపోయినా, పాస్ గారు ఉన్నా పాస్ లేకపోయినా వారు యోసేపు వల్లే పరిశుద్ధంగా జీవిస్తారు. కారణం ఏంటంటే వారిలో దైవిక భయం ఉన్నది. ఇది నిన్నటి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సంఘమైన మనతో మాట్లాడినటువంటి సందేశం. ఈరోజు దయచేసి 2వ వాగ్దానంలోకి వెళ్ళిపోదాము. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 33వ వచనము. దయచేసి కొంచెం నాకు సహకరించండి, ఎందుకంటే నా టైం 9 గంటలకు నేను ముగించేసాను కనుక కొంచెం మీరు త్వరగా చదువుతూ నాకు సహకరిస్తే నేను త్వరగా మీకు అనేక విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనము. కాగా 33 కదా, 2:33 తల్లి చదవండి చదవండి. ఆయన దేవుని పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును చాలు. ఇదే మాట మనం లూకాసు వార్త చివరి అధ్యాయం చదువుతాము. తండ్రి మీకు వాగ్దానము చేసినది మీరు పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి అని మనము లూకాసు వార్త చివరి అధ్యాయం చూస్తాం. 2వ వాగ్దానం ఏంటి? అమూల్యమైన వాగ్దానం ఏంటి అనగా ప్రపంచములో ఏ నరుడు ఇవ్వని వాగ్దానం ఏంటి అని చూస్తే పరిశుద్ధాత్మ అనే వాగ్దానం. హల్లెలూయా. అట్లయితే అపోస్తలులకు, ఆదిమ సంఘానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. ఏమనగా అప్పటికి వీరు దయ్యాలు వెలుగొట్టే అనుభవం వీరికి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు కలిసి సేవ చేసే అనుభవం కూడా వీరికి ఉంది. అయినప్పటికీ ప్రభువు పరలోకానికి ఆరోహణమై వెళ్ళి ఉందన్నారు. తండ్రి వాగ్దానము చేసినది మీరు పొందు వరకు పట్టణంలో ఏం చేయండి, నిలిచి ఉండండి అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. అట్లయితే ఈరోజు ఈ పరిశుద్ధాత్మ నింపుదల, ఈ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అవసరమా? నిజంగా నేడున్నటువంటి సంఘము ఈ వాగ్దానం కోసం నిజంగా మనం ప్రార్థిస్తున్నామా? ఎందుకు అవసరమో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి నిన్న వచ్చిన వారు రారా, రండి తమ్ముడు, నేను త్వరగా ముగిస్తాను. ఓకే, హల్లెలూయా. ఓకే, నిన్న మనం ధ్యానించుకున్నాం కదా, ఈ పాప అయినటువంటి మానవుడు ఒకవైపు ఎవరు పట్టుకున్నారు? సాతాను పట్టుకున్నారు. మరొక వైపు పట్టుకున్నారు పాపాలు. మధ్యలో ఏముండే? మరణం ఉండే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారని చూస్తే, నేను పరిచర్య చేయుటకు వచ్చి తిని పరలోకం విడిచిపెట్టి, పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకాలు యేసు ప్రభువు ఎందుకు వచ్చారు అని చూస్తే పరిచర్య చేయుటకు వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చారంటే అర్థం ఏంటి? పరిచర్య అంటే పని చేయుటకు వచ్చాడు. ఎవరు? యేసు ప్రభువు. ఏంటి పరిచర్య అని చూస్తే ప్రతి మానవులలో మరణమున్నది, ప్రతి మానవుల్లో అబద్ధమున్నది, స్వార్థమున్నది, గర్వమున్నది, ఓర్వలేని తనమున్నది. ప్రకారముగా సాతాను యొక్క స్వభావము మానవులోనికి వచ్చేసింది. మానవుని అనేక పాపములు పట్టుకున్నవి. సాతాన సంబంధిగా మారిపోయాడు. ఇలా మారిపోయిన వ్యక్తికి 10 పాటలు నేర్పిస్తే సరిపోదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పరిచర్య ఏంటంటే అది మానవుని బయట కాదు కానీ మానవ లోపట చేయాలి. అనగా సాతాను బంధకాల నుంచి విడుదల కావాలి,
పాప కట్ల నుంచి విడుదల కావాలి, లోపల దాగున్న మరణం తొలగిపోవాలి, అతని లోపలికి దేవుని యొక్క జీవము, దేవుని యొక్క స్వభావము రావాలి. ఇది కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా. అనగా 3 మేకల పైన గొల్గొతా కొండలో ఆ కలువరి శిలువలో దేవుని గొర్రె పిల్ల వధించబడింది. పరిశుద్ధమైన, అమూల్యమైన, నిర్దోషమైన రక్తము ఒలికించబడింది. ఎందుకు అనుకున్నావు? ఓ పాపి, నీ పాపాన్ని నరకంలోకి ఎత్తుకొని పోతుండగా ఆ పాప సంఖ్యలు తెంచివేసి తన రక్తంతో నిన్ను పరిశుద్ధపరిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు వారు 3 మేకులపై ఆయన వేలాడి తన రక్తమంతో కార్చున్నాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును, పరిశుద్ధపరచును. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఏం కావాలి అంటే సాతాను తొలగిపోవాలి, పాపము తొలగిపోవాలి. ఇప్పుడు ఏం రావాలి? జీవము రావాలి. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈయన శరీరం, చెప్పండి, ఈయన పేరేం పేరు? శరీరం. ఈయన పేరు మనస్సు. ఈయన పేరేంటి చెప్పండి, పర్లేదు. ఏం పేరు? మనస్సు. ఇప్పుడు దయ్యం కాదు అంటే దయ్యాలు లేవు. ఇప్పుడు రెండవది పాపం కూడా లేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, తనని చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. రోమ 5:8. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. చాలు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకుంటుండవచ్చు, మేము సాతాను సంబంధం కాదు, మేము పాప సంబంధి కాదు, మేము చనిపోయిన మరుక్షణము పరలోకం ఉంటామని మీరు భావిస్తుండవచ్చు. ఈరోజు మన భావన సంపూర్ణంగా దేవుని వాక్యం చేత తారుమారగునుగాక. హల్లెలూయా. అయితే మనం గుర్తుంచుకోవాలి, మనం ప్రార్థిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, భూతాలు వెళ్ళిపోతాయి, మంచిదే. కానీ ఈ లోకములో బ్రతుకున్న ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉంటారు? శరీరమును చెప్పండి, ఏం కలిగి ఉంటారు? శరీరాన్ని కలిగి ఉంటారు. ఈ శరీరమునికి ఇప్పుడు ఏముందంట? ఒక మనస్సు ఉంది. ఏముంది? మనస్సు ఉంది. ఈ శరీర సంబంధమైన మనస్సు దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు విరోధమైనది. హల్లెలూయా. ఏంటి విరోధం? ఏంటి? దేవుని విరోధం ఏంటి? అపవాదా? ఎవరంట? నీ శరీరం ఉంది కదా, ఆ శరీరానుసారమైన మనస్సే దేవునికి విరోధమైంది. హల్లెలూయా. ఆ మనస్సే దేవుని ధర్మశాస్త్రం ఎంత విన్నా దానికి లోబడదు. ఎవరు? మనస్సు. దయ్యాలు వింటాయి, భూతాలు వింటాయి, కానీ మీ మనసు మాట వింటుందా? ఈరోజు నిజమైన క్రైస్తవుని యొక్క ఆత్మీయ పోరాటం దేంతో అంటే మన యొక్క మనస్సుతోనే. హల్లెలూయా. ఇంకో గలతీ పత్రిక మీకు అర్థగడానికి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి. నేను చెప్పున్నదేమనగా 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చాలు. తమిట్రా ఒకసారి, నువ్వుట్రా. ఓకే. ఇదేమిటి? శరీరం. ఇదేంటి? మనస్సు. ఈ లోపల ఇంకోటి ఉంది, అదేంటంట? ఆత్మ. అదేంటి? ఆత్మ. అది చూడు. ఓకే. హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరంలోనే 2 మనసు ఉంది. ఏమున్నాయి? 2 రకాలు. ఎందుకంటే శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మలో మనస్సు ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఆత్మ సంబంధి కావాలి అంటే ఎవరు బలంగా ఉండాలి? ఆత్మ బలంగా ఉండాలి. ఎవరిలోనైతే శరీర సంబంధమైన మనస్సు బలహీనంగాను చచ్చిపోయి ఉంటుందో వారు ఆత్మ సంబంధి.
ఎవరి దేహంలోనైతే ఆత్మ చచ్చిపోయి ఆత్మ బలహీనం ఉంటారు వారు ఎవరైతారు? వారు శరీర సంబంధులు. వీరిని మనం 3 భాగాలు చేయొచ్చండి. మత్తయి సువార్త లోకసుమ అనేది ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేవారు ఎవరంట? వాళ్ళు కాదు, వారు అన్యజనులు అంట. ఎవరు వారు? అన్యజనులు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదు, ఏమి ధరించుకుందుమా ఎవరంటే వాళ్ళు అన్యజనులు. వాటి కోసం చింతిస్తున్నారు. అంటే ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ రక్షణను గూర్చిన చింత లేదు. కొంతమంది తల్లిదండ్రులు మా కొడుకు తెల్లగా ఉండాలి, మా కొడుకు మంచి భార్య రావాలి, ఇదే అంటే నేను నా బిడ్డ చచ్చిపోతే మంచిగా ఉండాలి, ఇదే ఉంటది. కానీ నేను నా ఇంటి వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్టిజం పొందాలి, ప్రభు సేవలో ఉండాలి, ఇలాంటివి ఉండవు. అంటే మంచి తిండి, మంచి ఇవే వారు ఎవరంట? అన్యజనులు. ఇవెవరు? అన్యజనులు అనగా శారీర సంబంధమైన వాటి కోసమే ప్రార్థించువారు, భక్తి చేయవారు మరెవరు? అన్యజనులు. దేవుడితో సంబంధం లేదు, వాళ్ళ దేవుని ఆత్మ లేదు. హల్లెలూయా. అది అన్యజనులు. ఈ రెండోది ఏంటంట? శరీరానుసారమైనటువంటి మనస్సు. ఇప్పుడు ఈ శరీరం ఏం చేస్తుందంటే బైబిల్ ఒక మాట ఉంది, ఇది తెలిసిన విషయమే. శరీరాశ, నేత్రాశ, జీవపుడు ఇవి ఎవరి వల్ల? తండ్రి వలన పుట్టినవి పుట్టాయి. కానీ ఎక్కడ పుట్టాయి? అది కదా బాధ. శరీరాశ పడి శరీరాశ, నేత్ర, జీవపు డంబం ఎవరి వల్ల పుట్టినవి? తండ్రి వలనవి. కానీ పుట్టాయా లేదా? ఉన్నాయా లేవా? ఎక్కడున్నాయి? 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 హల్లెలూయా. అవి మనసులోనే ఉన్నవి, మానవుడి హృదయంలోనే ఉన్నవి, మానవుడి మనసులోనే ఉన్నవి. ఏంటి? శరీరాశ, నేత్ర, జీవపు డంబం. ఎవరంట? ఇవి దేవుడి వల్ల పుట్టలే, మరి ఇంకెవరి పుట్టినవి? కరెక్ట్ చెప్పండి. ఎవరి వల్ల? సాతాను వల్ల పుట్టినవి. అంటే ఇప్పుడు శరీరాశ, నేత్ర, జీవపు ఎవరి పిల్లలు? సాతాను. ఇప్పుడు శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపు డంబము గాని ఇవి నీలో ఉంటే ఇప్పుడు ఎవరి పిల్లల్ని పోషిస్తున్నట్టు అర్థం? మన పేరేంటి? క్రైస్తవులు. అదే అబ్బా, ఎంత గొప్ప విషయం కదా. మన ఎవరిమి? క్రైస్తవులు. క్రైస్తవుల జీవితాల్లో, దేవుని పిల్లల హృదయాలలో ఏముంటున్నాయి? మరి ఇప్పుడు సాతాను ఏంటా పిల్లలు? సవాలండి. నేను మారు మనసు పొందుకున్నట్టు నుంచి, బాబుడు తీసుకున్న నుంచి నాలో శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవపటం లేదు అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పరా? ఎందుకని? ఇప్పుడు అదే మారు మనసు పొందిన వారు అంటే చేతులు పైకెత్తుతారు, బాబుడు తీసుకున్న చేయి పైకెత్తుతారు. నేను అడిగింది ఏంటి? ఇప్పుడు మనేం లేవు, శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవటమం లేదు అన్నవారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ 3 కూడా పరలోకమందున తండ్రి వల్ల పుట్టినవి కావు. వీటి తండ్రి ఆది మహాగత సర్పం. ఇవి వారి వల్ల పుట్టినవి. ఈరోజు మనం ఏ చర్చ సంబంధించిన వారమైనప్పటికీ ఈ శరీరాశ, నేత్రాశ, జీవ డంబము నీలో ఉంటే సాతాను పిల్లకాయలు నీలో ఉన్నట్టే, నీవు వారిని పోషిస్తున్నట్టే. హల్లెలూయా. హల్లెలూయా. ఇవేం చేస్తాయి తెలుసా? ఇవేం చేస్తాయంటే ఇప్పుడు కనిపించింది, ఏమని కనిపించింది? ఈ శరీరానికి కనిపించింది. ఈరోజు మా అయ్యగారు అబ్రహాం గారు మా ఊరిని ప్రేమించి, మా సంఘాన్ని ప్రేమించి 2 రోజులు మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఉపవాసం ఉండి ఆ సభల నిమిత్తం ప్రార్థిద్దామని అనుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ శరీరము ఈ ఆత్మ అనుకుంది. ఎవరనుకున్నారు? ఈ ఆత్మ ఈ శరీరం అనుకున్నారు. హల్లెలూయా. ఏమనుకున్నారు? ఈ సభల నిమిత్తం ప్రార్థిద్దాం, అనేకులు రావాలి, దేవుడి వాక్యం విత్తబడాలి, అనేకులు మారు మనసు పొందాలి అని అనుకొని ఈ ఆత్మ ఆలోచనకిచ్చింది. శరీరం అనేది
నిజమే, నా ప్రార్థన ఎవరైనా వినకపోయినా దేవుడు చాలనుకొని రేపు ఉపవాసం అనుకున్నారు. ఎవరనుకున్నారు ఈ మాట? శరీరము ఆత్మ. హల్లెలూయా. ఈ ఇద్దరు లోపల సంగతి ఇప్పుడు ఎవరున్నారు చెప్పరేంటి? ఏ మనస్సు? మధ్యలో మరి ఇంకోడు ఎవరున్నాడు? శరీరానుసారమైన అంటాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు ఫాస్టింగ్ ఎప్పుడు అనుకున్నాం మనం? రేపు అనుకున్నాగా అప్పటికి మౌనంగా ఉంటాడు. తర్వాత ఉదయం లేవగానే ఉదయం 6 గంటలకేనండి. ఎన్ని గంటలకి? శిష్యులు వాళ్ళు చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలకండి? ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ కూడా అయ్యాం. ఏమంటది? కడుపులో మంట. అరే ఏంటి, నిన్న 12 గంటలకు మనకేం కాలా? ఆకలి అవ్వాలా? కడుపులో మంట లేదు, కాళ్ళలో చేతుల్లో షివరింగ్ లేదు. కానీ ఈరోజు లేచుతోనే బాడీ షివరింగ్, కడుపులో మంట, కళ్ళు తిప్పుడు. కారణం ఏంటి? హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆత్మ ఈ శరీరము కలిసి దేవుని పక్షాన పోరాటము చేయడానికి అర్థం ఎవరంటే దయ్యం కాదు, భూతం కాదు, నీలో దాగున్న ఆ శరీరానుసారమైన మనస్సే. హల్లెలూయా. అప్పుడు అనుకుంటది, ఇప్పుడు ఏమంటది? డైట్ పనిచేది. ఇది చాలా డేంజర్. అంటే ఈయన కాదు, సారీ, ఈయన కాదు, మనస్సు. ఎందుకంటే ఇగో పర్వాలేదు కానీ మీకు అల్సర్ ఉంది, మీకు కొంచెం ఏముంది? అల్సర్ ఉంది, కొంచెం బీపీ ఉంది, కొంచెం షుగర్ ఉంది. ఇవన్నీ దేవుని తెలియదా? మీకు తెలియదు కదా? ఇప్పుడు ఏం చేస్తామంటే టక్కటక్క పండుకొని 2 గ్లాసుల పాలు సాటుకి లాగించేసి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మ అంటుంది సస్తే పౌలగమోతావు, ఉపవాసం ఉంటాడు. ఎవరు? ఆత్మ అంటుంది. ఎందుకంటే బ్రతుకుట క్రీస చాలా అయితే లాభం ఏమనంటారు? ఎందుకంటే ఇది బాగుంటుంది. చచ్చిన నరకం పోయేది ఎవరు? ఆత్మ. కాబట్టి దీనికి బాధ. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ అంటుంది పోతే నరకం, కానీ ఏం చెయ్యు? నిష్ఠగా ఉండు, పవిత్రంగా ఉండు, ప్రయాణం చేయి. ఎందుకంటే నిన్ను ఒప్పుకున్నావు, ఏం చేస్తాను? హల్లెలూయా. కానీ ఇడుకోడు. ఇప్పుడు ఎలా చేస్తారంటే ఎవరు తెలియకుండా ఎటో పోతారు, 2 గ్లాసుల పాలు ఆగిచ్చేస్తారు. దాని తర్వాత ఒక 2 అధ్యాయాలు కూడా చదవకంటే ముందే భయంకర నిద్ర వచ్చేస్తుంది. ఏమొస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. పడుకుంటారు, పడిగలు లేస్తారు, 2 అరటిపండు తింటారు, మలబంటారు, లేస్తారు, ఎటు తిరిగేస్తారు. అయిపోయింది. అమ్మయ్య, ఏమేమైంది? ఫాస్టింగ్ అయిపోయింది. 4 గ్లాసులు పాలు అయిపోయినాయి, 2 అరటిపండ్లు అయిపోయినాయి. మధ్యలో ఏం తింటారు? ఇంకేమన్నా బిస్కెట్లా? ఇప్పుడు సమయానికి వేస్తూనే ఉన్నారు. ఫాస్టింగ్ ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఈ ఉపవాస ప్రార్థనలో జయించింది, గెలిచింది నీ శరీరాసనం, మనసు, ఆత్మన? హల్లెలూయా. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి విషయంలో అపజయమే ఉంది. ఈ అపజయము బయటికి కనబడదు, ఈ ఓటమి బయటికి కనబడదు, అది మనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. లూకాసు మాట ఉంటుంది, అదంట బలహీనపరచు ఆత్మ అంట. ఏ ఆత్మ అది? బలహీనపరచు ఆత్మ. కింద ఉంది ఆత్మ అంటే దయ్యం అనేది, అపవాదానికి కింద ఉంది. ఇది లోపల ఉండి మనల్ని బలహీనపరుస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఒక పని చేయాలి. చదవండి దయచేసి. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. గలతీ పత్రిక 5:23. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందరు కాదు, శరీర సంబంధులు కాదు, లోక సంబంధాలు కాదు, భూ సంబంధాలు కాదు, సాధారణ సంబంధం కాదు. ఎవరు సంబంధం అంట? క్రీస్తు సంబంధులు అయితే. పలాని సంఘం అయితే కాదు. ఎవరంట? మీరు నిజముగా క్రీస్తు యేసు సంబంధులు అయితే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ
వేస్తున్నారు. సిలువ వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలనాడు రోమీయులు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఇలా అనేక మంది యేసుని చేశారు, సిలువేశారు. యేసు క్రీస్తు విరోధులేమో యేసు క్రీస్తును సిలువేస్తే, యేసు క్రీస్తు సంబంధులేమో శరీరమును దాన్ని ఇచ్చాడని అంట సిలువేయాలి. వారే యేసు సంబంధులు. ఆమేన్. రావట్లేదు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న మీకు రావచ్చు, ఇప్పుడు యేసు సిలువేయడం కష్టమా, శరీరాశలను మనసెచ్చలను సిలువడం కష్టమా? నా మాట అర్థం అందరికి ఏంటి? యేసు ఒక వ్యక్తి, యేసు ఒక వ్యక్తి. ములకడ పెట్టేశారు, తర్వాత తీసుకెళ్ళి సిలువకేసేశారు. ఎందుకని? మన మనుషులం కనుక, ఆయన కూడా ఒక వ్యక్తి కనుక సింపుల్గా అయిపోయింది. సింపుల్గా. మరి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ శరీరేచ్ఛలను, మనస్సేచ్ఛలను, దురాశలను, ధనాశలను, లోకాశలను పెంచారంట సిలువేయాలి. ఇది అసాధ్యం. హల్లెలూయా. ఒక మనిషిని కొట్టడం ఈజీ, కొట్టొచ్చు, చంపొచ్చు. కానీ ఇక్కడ చంపేది సిలువేసిన ఒక వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిలోని మనస్సును, ఆలోచనలు, తలంపులు అలా సిలువకు వేసి అనుభవం ఉన్న వాడే క్రైస్తవుడు. ఉండాలి కదా బైబిల్లో. అమ్మా నా చూడగలను, బైబిల్ ఏముంది? క్రీస్తు యేసు సంబంధం అయితే ఏం చేయాలంట? ఏదా ఎవరి సిలువకి యేసుక్రీస్తునా? ఎవరిని వేయాలి మరి? ఇప్పుడు మన ఇంట్లో సిలువ ఉంది, చర్చిపై సిలువ ఉంది, ఎవరు వేయడానికి? హల్లెలూయా. వాక్యం అంటుంది ప్రతి క్రైస్తవునికి సిలువ వేసే, సిలువలో చంపివేసే ఒక అనుభవం కావాలి. ఏంటి సిలువ అనుభవం అంటే? నీ అనగా ఆత్మకు విరోధముగా, ఉపదేశానికి విరోధముగా, దేవుని ధర్మశాస్త్రానికి విరోధముగా నీలో ఉన్న ఆ లోకాశలను, ఆ భోగేచ్ఛలను సిలువ వేయవాడే క్రైస్తవుడు. లేకపోతే వారు శరీర సంబంధులే, లోక సంబంధులే, సాతాను పిల్లల్ని పోషించే తల్లివే నీవు. హల్లెలూయా. అయితే ఈ అనుభవం మనకు కావాలంటే ఒకటి మనకు కావాలి. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తండ్రి వాగ్దానము చేసినది నేను మీకు పంపబోచున్నాను కనుక మీరు దానిని పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఒకసారి యూత్ మీటింగ్ నడుస్తూ ఉందండి. నడుస్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నా నేనే. మదర్ సక్ అయిపోయినా అంత పిల్లలందరూ కూర్చున్నారు, దేవనస్తులు ఎవరు లేరు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నా ప్రసంగం ఆగిపోయింది మధ్యలో. ఆగిపోగానే ఏది ప్రభువా అంటే, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల ఫోన్ మొత్తం తీసుకున్నారు. నాకు వినబడతాయి అందరి ఫోన్లు. ఇప్పుడు మీ ఫోన్ తీసుకుంటే బాగుండదులేండి, మీరేం భయపడకండి, తీసుకో. హల్లెలూయా. అందరి ఫోన్ తీసుకున్నాడు. అందరి ఫోన్ ఇక్కడ పెట్టానని చెప్పారు. అందరి ఫోన్ పెట్టారు. పెట్టిన తర్వాత అండి ఒక్కొక్కరి హిస్టరీ చదువుకున్నారు. బాగా తెలుసు, చదువుకున్నారు. ఏముంటది? హిస్టరీ ఉంటుంది. అనగా వీళ్ళు యూట్యూబ్లో, దాని తర్వాత ఏమంటారు, గూగుల్లో ఏ సెర్చ్ చేశారో, ఏం చూసారో మొత్తం మనకు తెలిసిపోతారు అనమాట. ఒక్కొక్కరి ఏమంటారు హిస్టరీ చూస్తే భయంకరం. అన్ని సినిమాలే, అన్ని సీరియల్లే, అన్ని ఆ పాటలే, అన్ని అవే ఉన్నవి. మనసు కోయబడింది. ఏం అర్థం కావట్లేదు. అందుకే అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన. మీరు చర్చకు వస్తున్నారు, పాపపడుతున్నారు, వాక్యం వింటున్నారు, కానీ దేవుని పోలిక మీలో లేదు అని పౌలు అన్నాడు. ప్రసవ వేదన పడ్డాడు. ఏంటి దేవుని పోలిక అనగా? పవిత్రత, నీతి, సత్యము, యథార్థత. ఇది దేవుని పోలిక. ఈరోజు అనేకుల పాట ఉంది, భక్తి ఉంది, జ్ఞానం ఉంది, కానీ దేవుని యొక్క స్వరూపము నష్టమైపోయింది.
హల్లెలూయా. నష్టమైపోయినటువంటి ఆ స్వరూపము, ఆ పోలిక మనలా తిరిగి రావలసిందే. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ శరీరం గెలుస్తా ఉంది, ఆత్మీయమైపోతుంది, ఓడిపోతా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? సిలువకు వేయాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 12 చదవండి వచ్చేసి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు గాని. ఏంటంటే మీరు చావవలసిన వారే, గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినలా మీరు జీవించదు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. చప్పుడు మేము ప్రధానం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేయాలంట? ఆత్మచేత మీరు శరీర క్రియలను చంపిన యెడల మీరు ఆత్మలో జీవాన్ని కలుగుంటారు. మీరు ఆత్మ చేత నడిపింపబడతారు. ఆత్మ మీకు జయమిచ్చును. హల్లెలూయా. ఇంకా కింద చదవండి ఒకసారి. 15వ వచనం. నడిపించబడుదురు. 15 ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై. ఆత్మ కలిగిన వారమై. ఏ ఆత్మ? తండ్రి వాగ్దానము చేసిన ఆత్మ గల వారమై, దత్తపుత్రాత్మ పొందిన వారమై మనము అబ్బా తండ్రి అని మనము. అది సంగతి. చాలా మందికి క్లియర్ రావాలండి. ఒక 2 గంటల మొత్తం డే మొత్తం ఖాళీ ఉన్నా ఇది రాదు. ఏది రాదు? ఏం రాదు మన చేతిలోకి? బైబిల్ రాదు. ఇది పోదు. నిజమా కదా? ఇదేమో పోదు, ఇదేమో రాదు. ఇది రావాలి అన్నా, ఇది పోవాలి అన్న ఎప్పుడు రావాలి? మీటింగ్ రావాలి. మళ్ళీ మీటింగ్ అయిపోగానే మరల పొరపాటున కూడా ఏమంటారు మీరు? సెల్ఫ్లు అంటారా? సెల్ఫ్లే కదా. సెల్ఫ్ నుంచి బైబుల్ రాదు, బ్యాగ్ నుంచి బైబుల్ రాదు. ఏమొస్తుంది? ఇదే ఈరోజు నేటి క్రైస్తవ్యాన్ని సంపూర్ణంగా పాడు చేసేది మీ చేతుడు బైబులే. ఇది ఒక అబద్ధ క్రీస్తులాగా మనల్ని వెంటాడుతున్నది. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఒక వ్యక్తి ఒక అరగంట గంట టైం దొరికినప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నాయనా తండ్రి అబ్బా అని వారి ఆత్మీయ క్షేమం కోసం, సంఘక్షేమం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం వారు ప్రార్థించాలి అంటే వాళ్ళు ఏమున్నారంట? వాగ్దానం చేయబడిన ఆత్మ ఉండాలి. అలా ఆత్మ ఉన్నవారు మాత్రమే ప్రార్థన చేయగలరు. హల్లెలూయా. ఇంకో మాట, అది 20వ వచనం. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలు. మొరపెట్టువాడు ఆయననే, విజ్ఞాపన చేయవాడు ఆయననే. మన బలహీనత చూసి మనకు సహాయం చేయవారెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వాగ్దానం పొందాలా పొందొద్దా? అటు చెప్పాలి. పొందాలా వద్దా? మరి ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ఎంతమంది కన్నులు గాడుస్తున్నారు? హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అనే వాగ్దానము, ఈ జీవం అనే వాగ్దానము డబ్బులిచ్చి కొనుక్కుంటే వచ్చేది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గారడి సీమోన్. ఆయన పేతురుకి ఏమిచ్చాడు? ద్రవ్యమునిచ్చి ఆ వాగ్దానమును సంపాదించుకొని పోతున్నాడు. కానీ ఏమన్నాడు? నువ్వు ఘోరమైన దుష్టత్వములోను, దుర్నీతి బంధకాలు ఉన్నట్టు నాకు కనిపిస్తుంది అయ్యా, వెళ్ళి మారుమనసు పొందమన్నాడు. ఈయన మారుమనసు పొందిన వాడే, బాబులను పొందిన వాడే, పిల్లలతో కలిసి సేవ చేస్తున్నటువంటి వాడే. కానీ ఏం లేదు, వాగ్దానం పొందడానికి విశ్వాసంతో కూడిన ఆ ప్రార్థన లేదు. బైబిల్ ఒక మాట ఉంది, తమకు విధేయులైన వారికి అనుగ్రహపడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సో కాబట్టి ఈ శరీరాన్ని నీవు లొంగదీయాలంటే, ఈ శరీరాశిని చంపాలి అంటే నీకేం కావాలి? గుడ్డు బలం కాదు, చికెన్ బలం కాదు, మటన్ బలం కాదు, చిప్పు బలం కాదు. ఏం బలం కావాలి? ఆత్మ బలం కావాలి. ఆత్మ చేత మాత్రమే ఆత్మ వేయగలము, సిలువ వేయగలము. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా మరొక వాగ్దానం చూద్దాం. మరొక 3వ వాగ్దానం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
9వ వచనం. కొందరు ఆలస్యమని 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. చాలు చాలు చాలు. ఈ 3వ వాగ్దానం ఏంటంటే ప్రభు రాకడను గుర్చినటువంటి, సంఘము ఎత్తబడి కూర్చున్నటువంటి వాగ్దానము. కొంతమంది రాయబడి ఉంది, రక్త మాంసములు దేవుని రాజ్యమును ఏమంట స్వతంత్రించుకున్నాము. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యం పోవండి, కానీ కన్ను మూసి తెరిచేలో భయం కావాలి. మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడాలి. ఈ మట్టి దేహము మహిమ శరీరంగా మార్చబడడానికి కేవలము కన్ను మూసి తెరిచేలో మారిపోతుంది. కానీ నీ మట్టి దేహము మహిమ దేహంగా మార్చబడాలంటే మహిమైశ్వర్యము నీలో ఉంచాలి. క్రీస్తు జీవము నీలో ఉండాలి. వారు మాత్రమే మట్టి నుంచి మహిమగా మార్చబడి మహిమ లోకానికి వారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. దాని తర్వాత టైం లేదు కాబట్టి 4వది యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే, నిత్య జీవాన్ని అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. 4వ వాగ్దానం ఏంటంటే నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అనేది వాగ్దానం. చివరి వాగ్దానం చూద్దాము, టైం లేదు కనుక. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:13. అమ్మా, కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మన నిరీక్షణ ఏంటి? మన గురి ఏంటి? కొత్త ఆకాశము కొరకు, కొత్త భూమి కొరకు, పాపము లేని నీతి నివసించే ఆ రాజ్యంలోకి నీ వెళ్ళాలి. ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నారా? ఇలాంటి ఒక నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నారా? ఒక్కసారి పరీక్షించండి. ఈరోజు అనేక దేవుని బిడ్డల్ని పాడేసేదేంటి? శరీరానుసారమైన మనస్సు. వాక్యం అంటుంది చాలా మందికి ఇష్టమే, కొత్త ఆకాశం కొత్త భూమి, ఇవేళ లయమైపోతుంది అన్న తెలిసిన విషయమే. కానీ నీవు నూతన సృష్టిగా మార్చబడకపోతే, హల్లెలూయా, నూతన ఆకాశం కిందకి నీవు వెళ్ళావు. మనం మారుమనసు పొందినా పొందకపోయినా, మనం బాప్తిసం పొందినా పొందకపోయినా, మనం పాపాన్ని విడిచిపెట్టిపోయినా, నీవు ఎలా ఉన్నప్పటికీ దేవుని కరం జరుగుతూనే వస్తుంది. కానీ నీవు దేవుని వాగ్దానాన్ని బట్టి ఆ కొత్త భూమిలో, ఆ కొత్త ఆకాశం కింద ఉండాలంటే నీవేం కావాలి? ఈ రాత్రి నీవు ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. నీలోనివన్నీ కూడా పాతవన్నీ గతించిపోవాలి. అవి గతించిపోవాలంటే పరిశుద్ధాత్మ దేవునికి సజీవ యాగముగా సంపూర్ణంగా నువ్వు అప్పగించుకోవాలి. హల్లెలూయా. అయితే ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎందుకు మోసపోతున్నారంటే, ఒక మాట, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథము 8:11. హల్లెలూయా, స్తోత్రం. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవడం చూచి ఆమేన్, హల్లెలూయా. అంటే మనం ఎన్ని పాపాలు చేసినా, ఎలా బతికినా శీఘ్రం ఏమవట్లేదంట, శిక్ష రావట్లేదు. కట్టేసిన పాపం అంట హృదయపూర్వక పాపాలు చేస్తున్నారు. మరొక విషయం ఏంటని చూస్తే, ఈ మనసు ఏమంటే తెలుసా, నీవేం చేసిన ఎవరు చూడరు, చూసినా కూడా ఎట్లు కూడా మరి ఏం చేయొచ్చు, మూపించవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక పోలీస్ ఆఫీసర్ మనం ఆపాడు, అడ్డుపడ్డాడు. అప్పుడు లైసెన్స్ లేదనుకుందాం, మనం ఏం చేస్తాం? అప్పుడు ఏమన్నంట, మనకు బాగా తెలుసు బ్రదర్స్, ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? లైసెన్స్ లేదు, పోలీస్ ఆపారు, మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? అని అంటారు 500 1000 రూపాయలు చదువు రాస్తుంటాడు. మనం ఏమంటాం? అట్లా కాదు సార్, కొంచెం ఇక్కడ రండి. ఎక్కడ రండి? ఎందుకని? అంతే కదండి. ఏం చేస్తాం? కొంచెం ఎందుకు? దాన్ని ఏమంటాం మనం? లంచం. అంటే ఇప్పుడు లంచం ఇస్తే సార్ ఏమంటాడు?
వెళ్ళిపో. ఈ ప్రకారముగా మనం ఏం చేయాలంటే మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి మనం మనుషుల్ని కొనగలం, సాక్ష్యాన్ని మనం తారుమారు చేయగలం. ఒక ఆమె ఉందండో యెజబెలు, ఆమె నా బోధను చంపడానికి ఏం చేసింది తెలుసా మీకు కదా? ఉపవాస దేవుని ప్రకటించింది తల్లి. నిజమా కదా? ఏ ముందు నా బోతును నిర్దోషిని దోషిగా చేయడానికి ఏపిడనే ఉపవాస కూడికలు పెట్టించింది. ఉపవాస కూడికల్లో సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలు ఇప్పుడు ఏం చేయాలి? యెజబెలు నియమించినటువంటి పనికి మన సాక్ష్యాలు చెప్పాలన్నమాట. ఏ సాక్ష్యాలు అంటే పనికిల సాక్ష్యాలు. హల్లెలూయా. నీతిమంతుణ్ణి దుర్నీతిమంతుని. అబ్బా, ఏం ఫాస్టింగ్ అండి ఇది! యెజబెలు ఫాస్టింగ్ ఇది. ఏంటి యెజబెలు ఫాస్టింగ్ అంటే? ఒక నీతిమంతుణ్ణి, ఒక నిర్దోషిని చంపడానికి ఫాస్టింగ్. యెజబెలు ఫాస్టింగ్ ఇది. హల్లెలూయా. అట్లయితే ఒక్కడు గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో. రండి ఒకసారి ఇర్మియా గ్రంథం ఇదంతా రాసుకోండి. మీకు లైఫ్లో మీరు మర్చిపోతే ఇవన్నీ కూడా. మమ్మల్ని మర్చిపోయినా మీరు పర్వాలేదు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట ఇప్పుడు ముగించేస్తాను. ఇక మీరు కూర్చోండి. వారు పోయిన త్రోవలన్నింటి మీద గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. నీవెక్కడికి పోయినా నీ మీదేముంది చెప్పాలి మీరు. అమ్మాయి చూడండి, నీవెక్కడేమో నీవెట్టు పోయినా ఒక సీసీ కెమెరా. ఏ కెమెరా ఏం చేస్తుంది? అది అయ్యా రికార్డింగ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆడియో అండ్ వీడియో. ఇట్లా అమ్మా ఏంటి? ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ అయిపోతుంది. ఏంటి రికార్డింగ్? నీవు పోయిన త్రోవలన్నింటి మీద యెహోవా కనుదృష్టి ఉన్నది. ఉండే చేస్తుంది మరి. ఆమేన్, హల్లెలూయా. ఒక సామెత ఉంది మరి, ఇక్కడ ఉందో లేదో కానీ తెలంగాణ అంటారు, పిల్లి అంట కళ్ళు మూసుకుని ఏం తాగిందంట. ఎందుకు? అదేమనుకుంది, అబ్బాయ్యా పాలు మొత్తం అయిపోయి నన్ను ఎవ్వరు అలాంటి వాళ్ళు మన ఆదాం అవ్వలు వాళ్ళతో మనకు వచ్చినాయి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? అబ్బా ఇక మేము దేవుడు కనబడనుకున్నారు. సర్లే డైరెక్ట్ పోతే బాగుంది. నిన్న మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చే ముందు మా ఊరు కూడా మా ఊరికి సంబంధించిన వ్యక్తి, మేము కొంచెం వేరే పని ఇద్దరం భార్య భర్తలు అంటే వెళ్తున్నాం. వెళ్ళేసరికి ఆయన క్రైస్తవుడే, వేరే చర్చికి వెళ్తారనమాట. వెళ్తున్నప్పుడు అటు వెళ్తున్నాం, ఆడ బజ్జీల బండి ఉంది, ఆడ అంటుండు. ఇప్పుడు ఏం చేయాలి? సడన్గా పోతే మనసు అట్ అయిపోతుంది. ఆయన ఇబ్బంది పెట్టి నాకు ఇష్టం. ఇప్పుడు నేను పోతే నా వాక్యం విన్నాడు. ఇప్పుడు ఏం చెప్పినా పాస్టర్ చూశాడు కాబట్టి నాకే అంటుంటాడు. ఏం చేయాలి? ఆయన పోయిన దాకా అక్కడ గల్లి ఆగినా ఆయన వల్ల నువ్వు పోయినా నేను ఏం చేయాలి? హల్లెలూయా. ఇది క్రైస్తవులే. ఈ పాట ఆయన కూడా సగపెట్టండి. ఆయన పేరు ఏదో ఉంది, మర్చిపోయినా. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు చెట్ల అనుకొని అనుకున్నారు వీళ్ళు. మాకు ఎవ్వరు కూడా లేదు. కానీ వాక్యం ఏమంటుంది? నా కళ్ళకు మరగంది ఇది కూడా నువ్వు ఎక్కడన్నా పో. ఏం గుర్తుపెట్టుకో? యెహోవా కన్ను దృష్టి నీ మీద ఉన్నదని రికార్డింగ్ చేస్తుంది. ఓకే, రైట్. ఇంకో మాట, యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. యోబు గ్రంథము 27. ఆకాశము వారి దోషమును బయలుపరచును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇందాక సౌండ్ చెప్పినట్టుగా ఒక పోలీసు అయినా పట్టుకుని మనం ఏమి ఇస్తాం? ఇప్పుడు మీ పాప దోషాలన్నిటినీ చెప్పువారు ఎవరంట? పలాని సహోదరుడు, పలాని సిస్టర్. ఇప్పుడు మన దగ్గర మంచోలే, కానీ ఇప్పుడు మన దోష క్రియలన్నింటినీ కూడా ఒక్కరు చేశారంట సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యం మన పాస్టర్ గారు కాదు. ఒక సాక్ష్యం అంటే మీరు ఏమనుకో దయచేసి సేవకులందరూ కూడా. ఒక సంఘానికి వెళ్ళా వాక్యం చెప్పడానికి. ఆ బ్రదర్ నాకు బాగా తెలుసు. ఎలాంటి అంటే చాలా డేంజర్ ఫెలో, అన్ని అలవాట్లున్నాయి. కానీ ఇలాంటి మీటింగ్లో ఈ పాస్టర్ పొగుడుతూనే ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు కింద పొగుడుతున్నాడు, అసలు ఏ క్లారిటీ లేదు అసలు అని అనుకున్నాను. తర్వాత మీటింగ్ అంతా అయిపోతే మనకి ఎందుకు అనుకున్నాం, కానీ మనసు కూడా మనకి ఊగదు కదా. అప్పుడు తర్వాత అడిగా, అయ్యా ఏంటయ్యా అంతగానో పొగడంటే? నీకు తెలియదు బ్రదర్, ఆయన దశంభాగాలు ఇస్తేనే సంసారం అంతా నడుస్తుంది. చెప్తున్నానండి, హైదరాబాద్ సేవ చేసే వారికి మీ దశంభాగాలు పంపకండి. ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు.
ఊర్లలో సేవ నాకు బాగా తెలుసు. 20 సంవత్సరాలు నా సేవ జీవితంలో ఇంచుమించు 10-17 సంవత్సరాలు మా సేవ అక్కడ నడిచింది. ఇప్పుడు అక్కడే నడుస్తుంది. హైదరాబాద్ పేరు తప్ప ఎక్కువ ఊర్లోనే ఉంటాను నేను. మీ దశంభాగాలైనా, మీ కానుకలైనా, మీ ప్రతంపలమైన ఈ సూటు బూటు కోటు వారికి ఇవ్వకండి. మీ డబ్బులు ఎవరికి తెలియదు, మీకోసం వారు కన్నీళ్ళు కాచారు, ఇలాంటి వారికి ఇవ్వండి. ఎందుకంటే వీరు మీకోసం కన్నీళ్ళు కాచువారు, మీకోసం ఏడ్చువారు వారు. హల్లెలూయా. సరే, మొత్తం మీద ఇక్కడ ఏముందంట, ఆకాశము. హల్లెలూయా. ఒకవేళ మీ పాస్టర్ గారు ఇది చెప్తే మీరు ఏమంటారు? నేను ఈ చర్చకు రాను అంటారు. ఏమంటారు అండి? పాపానికి ఖండిస్తే ఈ మాట చెప్పమంటారా? ఒకప్పుడు అండి నా సేవ ఆరంభంలో సేవకులకు సంఘస్థులందరూ భయపెట్టేవాళ్ళు. ఒకవేళ పొరపాటు నైగారు పట్టలేకపోతే సంఘానికి రాని ఓడేమని భయపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? మేము గట్టిగా మాట్లాడి మీరు రారన్న భయం సేవకులకి. అంటే అంత విచ్చలవిడితనం ఏర్పడింది అన్నమాట. కానీ ఒకటి కూడా ఏంటంటే, నీవేం చేసినా చెల్లుతుంది, నన్ను ఎవరు చూడట్లేదు, చూసి నన్ను ఎవడేం చెయ్యరు అని అనుకుంటున్న వారులారా, నిన్ను యెహోవా కనుదృష్టి రికార్డింగ్ చేస్తుంది. ఒక దినాన, తీర్పు దినాన ఆకాశము నీ దోషమును బయలుపరుస్తుంది. తప్పించుకొనగలవా? ఆకాశమే నీ దోషాన్ని ప్రత్యక్షపరుస్తా ఉంటే ఎక్కడ దాక్కుంటావు? అప్పుడు నీకు నీవుగా మండుచున్న అగ్ని గుండము వెళుతావు. అందుకే ఆకాశము నీ దోషాన్ని నీకు చెప్పక ముందే, ఈ రాత్రే, ఈ క్షణమే నిన్ను క్షమించే, నిన్ను పవిత్రపరిచే ఆ దేవుడికి నీ జీవితాన్ని అప్పగించేసాయి. హల్లెలూయా. తీర్పులో నుంచి జీవంలోకి వచ్చేస్తావు. హల్లెలూయా. ఇంకో మాట, హబక్కు గ్రంథము 2:13. ఓకే, చదవండి. రైట్. హల్లెలూయా. నువ్వు లాడ్జికి వెళ్ళిపోయావు, సినిమా హాల్కి వెళ్ళిపోయావు, ఇటు పోయావు, నేను ఎవరు చూడట్లేదు. అక్కడ సీసీ కెమెరా లేదు. అక్కడ ఆకాశం ఉంటుంది. అక్కడ ఆకాశం లేదు. అక్కడ ఆకాశం లేకపోయినను గోడలోని రాళ్ళు చాలు ఇంకా చాలా విషయం ఉంది. ఈ రాత్రి అమూల్యమైన వాగ్దానములు మనకున్నవి. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిన్ను పరలోకం తీసుకొని పోయే వాగ్దానములు. ఒకటి జీవము, రెండవది పరిశుద్ధాత్మ, మూడవది సంఘమెత్తబడే గుంపులోని ఉండాలి, మూడవది నిత్య జీవాన్ని పొందాలి, నాలుగవది నూతన ఆకాశం కిందనే ఉండాలి. ఇవన్నీ పొందాలి అంటే ఇది పాస్కర్ ఇచ్చేది కాదు. నీకు నీవుగా విశ్వాసముతో రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపడి ప్రభుకు అప్పగించుకోవాలి. నా టైం అయిపోయింది. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తాను, సేవకు అప్పగిస్తాను. హల్లెలూయా. స్తోత్రం. అయ్యలారా, అమ్మలారా, మీరు నాకంటే అనుభవం గలవారు, మీరు నాకంటే పెద్దవారు, మీరు నాకంటే జ్ఞానవంతులు, నేను ఒప్పుకొనుచున్నాను. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క శరీరానుసారమైన మనసు గెలుస్తుందా, ఆత్మానుసారమైన మనసు గెలుస్తున్నదా? శరీరాశలను, మనసాశలను పోషించుకునే క్రైస్తవులవా, ప్రతిరోజు వాటికి ఆత్మ ద్వారా చంపే క్రైస్తవులా? శరీరాశలు, నేత్రాశలు, వీటన్నిటిని పోషించుకునే వాడవా, వాటిని చంపువాడేవా? ఈ రాత్రి తండ్రి వాగ్దానము చేసిన అభిషేకం నాకు కావాలని ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 3 మేకులపై నాకు రక్తమంతా కార్చి ప్రాణం పెట్టిన దేవా, నేను పైకైతే పాటగానే అన్నిటి కనబడుతున్నాను, కానీ నా శరీరం నన్ను ఓడిస్తుందయ్యా. ఈ శరీరానుసర మనస్సు నన్ను ఓడిస్తుందయ్యా. వాక్యం చదవకుండా, ఇతరులను ప్రేమించకుండా, ఇతరులను గౌరవించకుండా
నా బతుకును పాడు చేస్తున్నాయా, నాకు ఈ రాత్రి జయము కావాలి. నాకు జయము కావాలంటే మీ ఆత్మాభిషేకం నాకు కావాలి. అందరూ ప్రార్థిస్తామా? ఈ రోజు నాకు వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ కావాలి. అందరూ నోటరిస్తాము, అందరూ నోటరిస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము దేవా, స్తోత్రము నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోయిన జీవితమును, పాడైపోయిన బతుకును ఆయన బాగు చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ నాకు కావాలయ్యా. ఓ నా పక్షాన విజ్ఞాపన ఆత్మ కావాలి. శరీరకాలమును చంపే ఆత్మ నాకు కావాలి. ఈ రాత్రి నాకు అనుగ్రహించు నాయనా. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. అల్లెను చిగురింపచేయగలవు నీవు, మోడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆమేన్. స్తోత్రం. నా జీవిత కన్నపై ఉన్నది, నా జీవన కూడా నీ కృప. ఆమేన్. స్తోత్రం. మహోన్నతుడా